ఇలా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. వందలాది మందికి నేనున్నాను అనే భరోసాను కల్పించింది. వందలాది మందికి ఇలా ఆత్మగౌరవంగా బతకాలని చెప్పేటువంటి నేపథ్యం వచ్చింది. అందుకోసమే నేను ఇంత గర్వంగా చెప్పుకుంటున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకపోతే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలియకపోతే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముక్నాయక పత్రిక పెట్టకపోతే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉండే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎన్ని నిందలు మోసిండో, ఎంత భయంకర కుట్రలు వేసిందో, ఆఖరి కూడా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి, తన భార్య మాత్రమే దగ్గరుండి సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఈరోజు అలాంటి సందర్భాలు ఆనాడు రోజుల్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ అధిగమించిండు. ఈ రోజుల్లో కంప్యూటర్ యుగం వచ్చింది. ఈరోజు మనం ప్రపంచంలో ఎక్కడో లేని విధంగా అనేకమైనటువంటి టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా ఇలా మనుషుల బుద్ధి మాత్రం మారడం లేదు.